అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18న చంద్రగ్రహణం మరియు మహాలయ పౌర్ణమి. 69 సంవత్సరాల తర్వాత ఇలా వస్తుంది. కలబంద మొక్కతో ఇలా చెయ్యండి. దరిద్రం పోయి అపర కుబేర యోగం పడుతుంది. అంతేకాదు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది. గ్రహణం ఎఫెక్ట్ కూడా మనకి దరిచేరదు. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంతేకాదు మన ముగ్గురమ్మలు అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి కూడా కొలువై ఉంటారని పండితులు చెప్తున్నారు. కలబంద మొక్కలో ఉండే ఒక్కో ముళ్ళు ఒక్కో దేవత అంటారు. అటువంటి కలబంద మొక్కతో ఈ మహాలయ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. నరఘోష పోయి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో సంతోషాలు వస్తాయి. మరి మహాలయ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గానే ఉంటుంది. 69 సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడింది. మళ్ళీ ఈ 2024 సంవత్సరంలో ఏర్పడబోతుందని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక మీరు తప్పకుండా అమ్మవారిని పూజించండి. పాలల్లో బెల్లం కలిపి ఆ పాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. ఇలా చేయలేని వారు అమ్మవారి ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి. అలాగే సాయం సంధ్య సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నురాలై మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పౌర్ణమి రోజున చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. కలబంద కొమ్మ అయినా పర్వాలేదు. తరువాత దాన్ని పసుపు నీటితో శుభ్రం చేయండి. కలబందకు పసుపు రంగు దారాన్ని 3 వరుసలుగా పెట్టి చుట్టండి. ఆ తరువాత కలబందను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి. దాంతోపాటు ఒక మంచి పసుపు రంగు నిమ్మకాయను వెయ్యండి. ఆ నిమ్మకాయ మచ్చలు పాడైనవి కాకుండా చూసుకోండి. నిమ్మకాయ అందంగా ఉండేదైతే వెయ్యండి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంటుంది. అలాగే దుష్ట శక్తులను కూడా తరిమి కొడుతుంది. దాని తర్వాత 5 లవంగాలు, 5 మిరియాలు కూడా వెయ్యాలి. వీటికి అతీత శక్తులు ఉంటాయి. తరువాత చివర్లో కొంచెం పసుపు, కుంకుమలను కూడా వెయ్యండి. వీటన్నింటికీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలా కట్టేయండి. ఆ మూటను చేతిలో పట్టుకుని ఇంటి అన్ని మూలలకు తిరగాలి. అంటే ఇల్లంతా రూమ్కి తిరిగి, అంటే ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి, వంటగది, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్, ఇలా అన్ని గదుల్లోకి తిరిగి అన్ని మూలలకు వెళ్ళండి. ఇల్లంతా తిరిగేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ తిరగండి. ఇలా తిరిగిన తర్వాత ఇంటి బయటికి వచ్చి సింహద్వారానికి ఈ మూటను కట్టేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆ చేంజ్ కూడా మీకే తెలుస్తుంది. నరగోళ, నరఘోష ఇవన్నీ వదిలిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లోకి దరిచేరదు. ఏ దుష్ట శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఉండి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.